కేంద్రం ప్రకటించిన వికసిత్ భారత్ 2047 బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్ష చూపించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని విస్మరించారని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వంలోని మంత్రులు 18 సార్లు ఢిల్లీ వెళ్లారని, తెలంగాణకు అవసరమైన నిధులు కేటాయించాలని అడిగారన్నారు. స్వయంగా ప్రధాని మోడీని తాను 3 సార్లు కలిసినట్లు చెప్పారు. బడ్జెట్లో బీహార్, ఏపీని మాత్రమే పట్టించుకున్నారని, ఇతర రాష్ట్రాలను పట్టించుకోలేదని ఆయన దుయ్యబట్టారు. 8 సీట్లు ఇచ్చి తెలంగాణ ప్రజలు బీజేపీ పట్ల వివక్ష చూపలేదని, కానీ కేంద్రం మాత్రం తెలంగాణ పట్ల వివక్ష చూపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపించిన వివక్షను ప్రజలకు వివరించడానికి ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం. ఇందులో సహచర మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క, వేం నరేందర్ రెడ్డి గారు, డాక్టర్ రోహిన్ రెడ్డి గారు ఈ పత్రికా సమావేశంలో పాల్గొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ 2047 బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శించడం కాదు, కక్షాపూరితంగా వ్యవహరించడంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. మా ప్రభుత్వం, మా మంత్రివర్గ సహచరులు 18 సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి, ఇతర మంత్రులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన, పార్లమెంట్ ఆమోదించి హక్కులను కల్పించిన విషయంతో పాటు ఈ 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం వివక్ష వల్ల, గత ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల జరిగిన నష్టాన్ని కూడా సవరించి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను విడుదల చేయాలి అని చెప్పి మేము ప్రయత్నం చేసాం. స్వయంగా నేనే 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నేను, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రధానమంత్రి గారిని కలిసి ఎన్నికలు ముగిసిపోయినాయి, వివక్ష లేని, వివాదాలు లేని సత్సంబంధాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో నెలకొల్పి అభివృద్ధికి ఒకరికొకరం సహకరించుకొని ముందుకు వెళ్తామని మొదటిసారి కలిసి చెప్పడం జరిగింది. రెండవసారి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆదిలాబాద్లో నేనే స్వయంగా వెళ్ళి వారికి స్వాగతం పలికి ఆ రోజు ఒక అడుగు నేను ముందుకు వేసి, ఈ దేశంలో ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు, మీరు పెద్దన్నలాగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రాల అభివృద్ధి జరగాలి అని అంటే నిధుల కేటాయింపులతో పాటు అనుమతులు వేగంగా ఇవ్వాలి.